శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 12వ తారీఖు నుంచి ఆగస్టు 26వ తారీఖు మధ్యలో మరి కుజగ్రహం వృషభ రాశిలోకి రావడం జరుగుతుంది. సో అయితే అక్కడ ఆల్రెడీ స్థిరంగా ఉన్నటువంటి గురుగ్రహాన్ని కలవడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఇది ఒక అద్భుతమైనటువంటి యోగం, అంటే ఈ గురు కుజుల కలయిక. మరి ఈ కలయిక వివిధ రాశుల వారికి ఆ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించే ముందు అసలు గురుగ్రహం కుజగ్రహం వాటి కారకత్వాలు, అవి ఏ ఏ భావాల మీద ఎక్కువగా దాని ప్రభావం చూపుతుంటాయి, మరి గురువు కుజుడితో కలిసి ఉండడం వలన గురువుకి లాభమా కుజుడికి లాభమా అనే విషయాన్ని కూడా మనం పరిశీలించాలి. అంటే మనకి రాశి చక్రంలో ఉన్నటువంటి 9 గ్రహాల్లో కామన్గా అన్ని గ్రహాలు కూడా పరస్పరం మానవ జీవితం మీద, ప్రతి జాతకుడి మీద ప్రభావం చూపుతుంటాయి. కానీ సౌలభ్యం కోసం కొంతమంది ఋషులు కొన్ని గ్రహాలు కొన్ని రాశుల వారికి ఉపయోగపడతాయి, మరికొన్ని గ్రహాలు కొన్ని రాశుల వారికి ఉపయోగపడడం అనే విధంగా జస్ట్ వాళ్ళు నిర్ణయించడం జరిగింది. కానీ ప్రభావం చూపడంలో ఇంచుమించుగా అన్నీ కూడా సమానంగా చూపుతుంటాయి. సో ఈ గురుగ్రహం లక్షణం ఏంటంటే, గురుగ్రహం ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాల్ని బాగా పెంచడం జరుగుతుంది, ఎక్స్పాండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి గురువు ఏ రాశిలో ఉంటే ఆ శరీర భాగం కూడా కొద్దిగా ఎక్స్పాండ్ అయినట్టుగా, కొద్దిగా పుష్టిగా కనబడడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా గురువు 6వ స్థానంలో ఉన్నవాడికి పొట్ట కొంత ఎక్కువగా కనబడుతుంటుంది. అదే లగ్నం అందే గురువు ఉన్నవాడికి ముఖం చాలా పుష్టిగా ఆకర్షణీయంగా కనబడుతుంటుంది. సో ఈ విధంగా వివిధ భావాల్లో గురువు ఉన్నప్పుడు ఆ భావాన్ని వృద్ధి చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహ ప్రభావాన్ని తీసుకొని ఆ గ్రహాన్ని యొక్క ఫలితాలు కూడా విపరీతంగా పెంచడం జరుగుతూ ఉంటుంది. మరి సుమారుగా ఇప్పుడు కుజుడు ధైర్యానికి కారకుడు, ధనానికి భూములకి స్థిరాస్తికి కారణమవుతుంటాడు. అంటే ధనం అంటే భూముల మీద వచ్చే ధనానికి కారణమవుతూ ఉంటాడు. అలాగే సేవక రంగంలో ఉన్న వాళ్ళకి ఈ పోలీస్ డిపార్ట్మెంటు, రక్షణ శాఖ మొదలగు వాటికి కుజుడు కారణమవుతుంటాడు. మరి కుజుడు ఎవరికైతే మిత్రగ్రహం అవుతాడో, ఎవరి జన్మజాతకంలో కుజుడు బలంగా ఉంటాడో వారికి కుజుడు యొక్క ఫలితాలు గురువు అనుకూలంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ 2 గ్రహాలు కూడా మరి ఏ ఏ రాశుల వారికి బలంగా అనుకూలంగా ఉంటాయి, ఏ ఏ రాశులకు వ్యతిరేకంగా ఉంటాయని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మరి మనకి ఇదే గురువు రాహుతో కలిసినప్పుడు గురుచండాల యోగం అంటాం. అప్పుడు ఏమవుతున్నాడు, గురువు రాహు ఫలితాలు తీసుకొని తన యొక్క సహజమైనటువంటి సంస్కారాన్ని కొంతవరకు తగ్గించుకొని కొంతవరకు జాతకుడిని వేరే మార్గాల ద్వారా నడిపిస్తుంటాడు. అదే గురువు చంద్రుడితో కలిసినప్పుడు గజకేసరి యోగం అనే అద్భుత యోగం ఏర్పడడం వల్ల జాతకుడికి అన్ని రకాల సౌఖ్యాల్ని కలిగిస్తూ ఉంటాడు. అయితే స్త్రీల వల్ల అవమానాలు కూడా కలిగిస్తుంటాడు. మనకి కలిగించినటువంటి ఇప్పుడు ఈ కుజ గురుగ్రహాలు 2 కూడా మిత్రగ్రహాలు. ఈ మిత్రగ్రహాలు 2 కూడా శత్రుస్థానంలో కలుస్తున్నమాట. అంటే శుక్రుడి యొక్క రాశి అటు గురువుకి శత్రుస్థానం అవుతుంది, కుజుడికి ఒక విధంగా సమస్థానం అయినప్పుడు కూడా టెక్నికల్గా శత్రుగ్రహ స్థానమే అనుకుందాం. అప్పుడు ఏమైతే అంటే ఈ 2 గ్రహాలు ఆటోమేటిక్గా కలవడం వల్ల ఏంటంటే వ్యక్తిగతంగా వీటి యొక్క బలాన్ని పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. సహజంగా మరి ఈ 2 గ్రహాలు వృషభ రాశిలో కలవడం వల్ల ఆర్థిక పరంగా కామన్గా ఇది అందరికీ కూడా వర్తిస్తుంటుంది. సహజ రాశి చక్రమైనటువంటి
ధనస్థానం వృషభ రాశి. ఆ రాశిలో గురువు అక్కడ ఉండడం వల్ల, అక్కడి కుజుడు రావడం వల్ల ఏమైందంటే కుజుడు కారకత్వాల ద్వారా జాతకుడు ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తాడు. దీనికి ముందుగా రియల్ ఎస్టేట్ రంగం పుంజుకునే అవకాశం ఉంది. భూములు స్థిరాస్తులు విలువ పెరిగే అవకాశం ఉంది. అలాగే కన్స్ట్రక్షన్ రంగం పెరిగే అవకాశం ఉంది. ఎవరైతే ఈ రంగాల్లో భూముల్ని బేస్గా తీసుకొని ఎవరైతే బిజినెస్ చేస్తుంటారో, అలాగే వృషభ రాశి వ్యవసాయానికి సంబంధించింది కాబట్టి, వ్యవసాయానికి భూములకి సంబంధం ఉంటుంది కాబట్టి మొత్తం మీద వ్యవసాయ రంగం అంతా, వెటర్నరీ డిపార్ట్మెంటు, ముఖ్యంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగం, ఈ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏదో విధమైన అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనప్పుడు కూడా ఇది ఆర్థిక పరంగా అందరికీ కూడా ఏదో విధంగా ఆర్థికపరమైన అభివృద్ధిని కలిగించే అవకాశం ఉంటుంది. తులారాశి వారికి జూలై 12 నుంచి ఆగస్టు 26 మధ్యలో అష్టమ స్థానంలో ఏర్పడబోతున్నటువంటి గురు కుజుల సంయోగం ఈ రాశివారి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం పరిశీలిద్దాం. మరి తులారాశి వారికి కుజుడు ధన సప్తమాధిపతి. అంటే ఒక విధంగా ఆర్థిక సంబంధించిన విషయాలు, కుటుంబానికి సంబంధించిన విషయాలు, కుటుంబానికి సంబంధించినటువంటి ధనం, వృత్తి, వ్యాపారం ఇవన్నీ కూడా మరి కుజుడు సంబంధించినవి ఈ తులారాశి వారికి ఉంటే, అటువంటి కుజుడు అష్టమ స్థానంలో ఉన్నాడు. అయితే గురువుతో కలియడం వల్ల కుజుడు యొక్క కారకత్వాల్ని చాలా విపరీతంగా డామినేట్ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. గతంలో కన్నా చాలా పౌరుషంగా మాట్లాడడం, తన యొక్క సామర్థ్యాన్ని విపరీతంగా పెంచుకోవడం, ఏ వృత్తిలో ఉన్నవాళ్ళు చాలా కాన్ఫిడెన్స్తో ఎదటవాడి మీద డామినేట్ చేసే విధంగా ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా మరి అంటే ఆర్థిక సంబంధించిన విషయాల్లో తన యొక్క డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సాధారణంగా ఈ తులారాశిలో సెలబ్రిటీస్ ఎక్కువగా ఉంటారు. సినిమా, టీవీ రంగం వాళ్ళు, యూట్యూబ్ రంగం వాళ్ళు, ఈ పబ్లిసిటీ రంగంలో ఉన్నవాళ్ళు, అంటే సెలబ్రిటీ అంటే ఏదైనా ఒక నేమ్ కలిగి ఉన్నటువంటి వాడు, వాడికి స్వతంత్ర వృత్తిలో ఉన్నవారు కూడా ఇదే రాశిలో చెందుతూ ఉంటారు. సో ప్రస్తుతం ఈ గ్రహస్థితి ఈ జాతకుడి యొక్క ఆర్థికపరమైన డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. సుమారుగా ఒక సీరియల్లో యాక్ట్ చేయడానికి రోజుకి ఒక 5,000 నుంచి 25,000 వరకు తీసుకునే వాళ్ళు ఉంటారు. ఆ సినిమాలో కూడా రోజుకి ఎక్కువ తీసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ యొక్క వేతనం ఇంకా ఎక్కువ డిమాండ్గా పెరిగే అవకాశం ఉంది. అలాగే వాళ్ళలో కూడా వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా వాళ్ళ యొక్క అభివృద్ధి, ఆర్థికపరమైనటువంటి లాభాలు కలిగే అవకాశం ఉంది. ఒక విధంగా గురువు ఈ రాశి వారికి అంటే తులారాశి వారికి తృతీయ షష్టాధిపతిగా ఒక విధంగా అభివృద్ధి కారణమవుతూనే మరో విధంగా విపరీతమైనటువంటి పోటీని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే గురువు శుక్రుడు ఇద్దరు కూడా గురువులే. అంటే శుక్రుడు రాక్షస గురువు, గురువు దేవతల గురువు. గురువు ఎంతసేపు కూడా దేవతల యొక్క అభివృద్ధితో పాటు రాక్షసులను కూడా ఏదో విధంగా పతనం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో ఈ విధంగా మరి గురువు రావడం వల్ల మరి ఈ రాశి వారికి ఏదో విధంగా మరి వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని ఇంకా పెంచే ప్రయత్నం చేస్తుంటాడు. కుజుడితో కలిసి ఉండడం వల్ల ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే జాతకుడికి మరి ఒక మంచి కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్తాడు. వాళ్ళలో ఉన్నటువంటి సామర్థ్యం ఎక్కువగా పెరుగుతుంది. ఇది ఖచ్చితంగా ఈ నటన రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. ఆర్థిక పరంగా కూడా ఒక విధమైన ఆకస్మిక ధనలాభం, ఇది ఇన్సూరెన్స్ ద్వారా అవ్వచ్చు, భూములు స్థిరాస్తులు విలువ పెరగడం వల్ల అవ్వచ్చు, లేదన్నా కొంతమందికి ఏదైనా బహుమతి రూపంలో వచ్చే అవకాశం ఉంది. సో ఏదన్నా మీ దగ్గర
ఒక వాల్యుబుల్ ఐటెం లాంటిది ఏమైనా ఉంటే దానికి అనూహ్యంగా ఒక విపరీతమైనటువంటి డిమాండ్ ఏర్పడి ఆ వస్తువు మీకు అమ్ముడుపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఎవరు ఊహించలేనంత ధనం మీకు ఒకేసారి వచ్చే అవకాశం ఉంది. అంటే ధనం అవ్వచ్చు, లేదా అటువంటి ఒక మంచి విశేషమైనటువంటి నేమ్ రావచ్చు. మీరు ఏదో కార్యక్రమంలో పాల్గొనడం వల్ల, ఏదో చేయడం వల్ల ఒకేసారి మీ యొక్క నేము 10 మందిలో గుర్తింపు వచ్చే విధంగా సమర్థవంతంగా మారే అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇది పక్కన ఉంటే కొంతవరకు డయాబెటిక్ వ్యాధితో ఉన్నవారు కానీ, కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు కానీ, కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, థైరాయిడ్ మొదలగు వారు ఎవరైనా ఉంటే వాళ్ళు అంటే వాళ్ళ స్థాయిని బట్టి ఇంత ప్రమాదం కాదు కానీ ఆరోగ్య విషయంలో కూడా అనుకోకుండా మీకు ఈ సమస్యలు బయటపడి మరి సడన్గా మీరు ఏదైనా వైద్యుని సంప్రదించడం కానీ, ఒక విధంగా సర్జరీ లాంటిది ఏమైనా ఇండికేట్ చేయడం కానీ ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో అనూహ్యంగా సడన్గా జరిగే అవకాశం ఉంది. ఏదన్నా అష్టమంలో ఉన్నటువంటి గ్రహం ధనాన్ని ఇచ్చినా, ఐశ్వర్యాన్ని ఇచ్చినా, అదృష్టాన్ని ఇచ్చినా సడన్గానే ఇస్తుంది. అలాగే దురదృష్టాన్ని ఇచ్చినా, ఒక రోగాన్ని ఇచ్చినా, ఒక అపకీర్తిని ఇచ్చినా సడన్గా ఇచ్చే అవకాశం ఉంది. మనం ఊహించినటువంటి ఆలోచించిన లోపల ఆ పనులు జరిగిపోతుంటాయి. కాబట్టి ఏదైనా అతివృష్టి అనావృష్టి ఈ రాశి వారి మీద ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎవరితో కూడా వివాదాలకి దిగకుండా, ముఖ్యంగా మీ యొక్క వాయిస్ని, మీరు మాట్లాడే విధానాన్ని ఆలోచించి చక్కగా మాట్లాడటం వల్ల కంప్లీట్గా మీకు మీ వాక్యే మీకు ధనంగా మారి ఐశ్వర్యాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ప్రతి సమస్యకి ఒక పరిహారం ఉంటుంది. ప్రతి గ్రహానికి కూడా ఒక విధమైనటువంటి పరిష్కారం ఉంటుంది. గురుగ్రహం మనకి అనుకూల భావాల్లో ఉన్న, వ్యతిరేక భావాల్లో ఉన్న ఆ ఫలితం మనకు కావాలంటే ఖచ్చితంగా మరి గురుగ్రహానికి దైవ ఆరాధనతో ఖచ్చితంగా గురువుని ప్రసన్నం చేసుకోవచ్చు. గురువుని చాలా సులభమైన మార్గంలో మనం తృప్తిపరచవచ్చు. అదేంటంటే గోసేవ, గోవుల్ని సేవించడం, గోవుల్ని రక్షించడం, అలాగే గోవులకి తగు విధమైనటువంటి ఆహారాన్ని ఇవ్వటం వల్ల, గోశాల దర్శించి అక్కడ సాధ్యమైనంత వరకు ఆ గోశాలని శుభ్రం చేసే కార్యక్రమం చేయాలి. అంటే శుభ్రంగా దాన్ని తుడిసి, అక్కడ ఉన్నటువంటి మాలిన్యం ఏమైనా అంటే శుభ్రంగా తీసేసి చక్కగా దాన్ని తుడిసి చాలా నీట్గా ఉన్నట్టు ఉండాలి. సో అలాగే దాని తర్వాత ఏంటంటే గోవులకి మీరు ఏదైనా ఆహారాన్ని కూడా అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం అదంతా శుభ్రం చేయడం వల్ల ఖచ్చితంగా మీకు ఎటువంటి దోషం అన్నా పరిహారం అవుతుంది. అక్కడికి ఏలినాటి శనిలో, జన్మశనిలో, అష్టమ శని లాంటిది ఉన్నా కూడా మీకు అటువంటి అవకాశం వస్తే గోశాలని పరిశుభ్రం చేసే కార్యక్రమం చేయండి. శుభ్రంగా దాన్ని తుడిచి దాన్ని శుభ్రం చేయండి. ఖచ్చితంగా మీకు బాగుంటుంది. అలాగే మీకు అవకాశం ఉంటే గోవులకి మంచి గాలి తగిలేలాగా ఒక 4 ఫ్యాన్లు, ఒక 3 ఫ్యాన్లు అక్కడ గోవులు తగిలేలాగా ఏర్పాటు చేయడం. అయితే గోవులకి మరి శనగలు ఆహారంగా ఇవ్వడం వల్ల, అంటే ఆ గోవుకి ఏంటంటే గోవు దేవతా స్వరూపం కాబట్టి మరి భక్తుడు మనకి ఎందుకు సేవ చేస్తున్నాడు అని వాడికి ఏం తెలుస్తుంది? ఈ రూపంలో మాట మరి శనగలు ఇవ్వటం వల్ల ఓహో వీడు విద్య కోసం, గురుగ్రహ అనుగ్రహం కోసం వచ్చాడు. కందులు పెడతారు మంగళవారం రోజు నానబెట్టి, ఓహో వీడు పెళ్లి కోసం, కుజగ్రహం అనుగ్రహం కోసం వచ్చి గోవుకి తెలిసి అది మనకి ఇచ్చే ప్రయత్నం చేస్తుంటుంది. అంటే గోవు డైరెక్ట్గా ఇచ్చేస్తుంది. మీకు ఏ దేవతని మీరు అక్కర్లేదు. గోవు మీకు డైరెక్ట్గా ఇచ్చే అన్ని సకల సౌకర్యాలు గోవు ద్వారా పొందే అవకాశం ఉంటుంది. మీకు పురాణాల్లో కూడా తెలుసు. అందువలన ఏంటంటే గోవుని కోరితే ఖచ్చితంగా ఇస్తుందన్నమాట. సో అలాగే మరి కుజుడు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి మంగళవారం రోజు లేదా మంగళవారం రోజే మీరు గోశాలకు వెళ్ళి గోవుకి నానబెట్టినటువంటి కందులు లేదా దాంతో బెల్లం మొక్క కలిపి, లేదంటే చెరుకు అంటే చెరుకు పిప్పి కానీ చెరుకు దవ్వ ఏది ఉంటుందో అది ఇవ్వచ్చు. ఇంకా అద్భుతమైన రెమెడీ, మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, అప్పులు కురిగిపోయారు, ఇంకా మీరేం చేయలేరు అనుకున్నాం, అప్పుడు ఆ గోశాలకు వెళ్ళి మీరు ఎంత బరువు ఉన్నారో అక్కడ చూపించుకోండి. మీరు ఒక 60 కేజీలు ఉన్నారనుకోండి, 60 కేజీలకి బెల్లం ఎంత ఖరీదు అవుతుంది, కేజీ
రూపాయలు 6,000 అక్కడ డొనేట్ చేయండి. వాళ్ళు దేనికి ఉపయోగిస్తారో మనకు అనవసరం. మీరు అక్కడ డొనేట్ చేయండి. మీకు ఓపిక ఉంటే 60 కేజీల బెల్లం కొని తూకం వేసుకొని అక్కడ ఇవ్వండి. ఖచ్చితంగా మీకు మరణ సమస్యన ఇంకా ఉరిశిక్ష పడిపోయినా దాని నుంచి తగ్గిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా మరి ఈ కుజ గురులు అనుగ్రహించాలంటే గోవుతో పాటు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల, అలాగే హనుమాన్ చాలీసా పారాయణ వల్ల ఖచ్చితంగా మీకు ఈ 2 గ్రహాలు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడంలో ఖచ్చితంగా సహాయపడతాయి. ఫలితాలు కూడా చాలా శీఘ్రంగా ఇచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.